వెంకటేశాయ. నేను మీ అన్నమయ్యను. ఈ కలియుగ దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీనివాసుని అద్భుత లీలలను దివ్య గాథలుగా మీకు వినిపించడమే నా ఈ చిన్న ప్రయత్నం. ప్రతి కథలోనూ నా స్వామి చూపిన ఒక మహా అద్భుతాన్ని మీరు తెలుసుకుంటారు. రండి, ఆ గోవిందుని లీలామృతంలో మునిగిపోదాం. నా స్వామి ఆపద మొక్కులవాడు. ఆర్తితో పిలిచిన భక్తులకు ఆయన కొంగు బంగారం. సంతానం లేక అలమటించే భక్తులకు ఆయన ప్రసాదించే వరం ఈ గాథ. విజయవాడ పట్టణానికి చెందిన ఒక దంపతులు వివాహమై 7 సంవత్సరాలైనా సంతానం కలగలేదని ఎంతో బాధపడుతూ ఉండేవాడు. ఆఖరి ప్రయత్నంగా కాలినడకన కొండ ఎక్కి స్వామిని వేడుకుందామని వచ్చారు. దారిలో అలసిపోయి కూర్చున్న ఆ దంపతులను చూసి వాయుదేవుడు, ఇంద్రుడు వారి బాధను అడిగి తెలుసుకున్నారు. అప్పుడు ఇంద్రుడు ఆ దంపతులతో ఇలా అన్నారు: మీరేమీ దిగులు పడవద్దు. ఈ స్వామి అత్యంత దయామయుడు. మీకు శ్రీవారి అనుగ్రహం వలన 1 సంవత్సరంలోనే పండంటి మగపిల్లవాడు జన్మిస్తాడు. ఆ మాట విన్న దంపతులు రెట్టించిన ఉత్సాహంతో స్వామిపై నమ్మకంతో కొండనెక్కారు. చూశారా, కొండ ఎక్కుతున్నప్పుడే భక్తుల కష్టాలు తీరిపోవటం మొదలవుతాయి. నమ్మకంతో అడుగు వేస్తే ఆ శ్రీనివాసుడు మీ ఇంట వెలుగులు నింపుతాడు. చూశారా, నా స్వామి కరుణ ఎంతటిదో. ఇలాంటి మరెన్నో అద్భుత లీలలను విని తరించాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం ఒక వీడియో చూడటం మాత్రమే కాదు. ఈ దివ్య గాథలను మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయటం ద్వారా మీరు కూడా స్వామి సేవలో భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాను. ఆ శ్రీనివాసునిపై మీకున్న ప్రేమను గోవిందా గోవిందా అని కామెంట్ చేసి మీ మనసులోని భక్తిని అందరికీ తెలియజేయండి. ఆ వెంకటేశ్వర స్వామి దివ్య మహిమను అందరికీ పంచుదాం. సకల శుభాలు పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.